అందరికి నమస్కారము. ఈరోజు మా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాలపైన నేను ఎస్డిపిఓ రామంజీ నాయక్ నా పేరు, మా టౌన్ సిఐ గారు రాము గారు, మా రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి, మా సబ్ డివిజన్లో ఎస్ఐస్, మా సిబ్బంది అందరితో కలిసి, అలాగే మన పట్టణ ప్రజలు కూడా సహకారంతో హెల్మెట్ ర్యాలీ చేసినాం పట్టణంలో. ఈ హెల్మెట్ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశము, ఈ మధ్యకాలంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు అరికట్టాలంటే ప్రతి ఒక్క బైక్లో వెళ్ళే వ్యక్తి, ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పకుండా హెల్మెట్ వేసుకోవాలని. హెల్మెట్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. హెల్మెట్ వేసుకుంటే మన ప్రాణం కాపాడుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా రోడ్డు ప్రమాదంలో తలకు హెడ్ ఇంజరీ అయితే మనిషి తప్పకుండా కోమాలో వెళ్ళిపోతాడు. కాబట్టి దయచేసి హెల్మెట్ వేసుకుంటే ఒకవేళ శరీరంలో ఎక్కడైనా కానీ కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, మన బాడీకి ఎక్కడ దెబ్బ తగిలినా కూడా మనిషి చనిపోయేదానికి అవకాశం ఉండదు. మనకు మెయిన్ రోడ్డు ప్రమాదంలో ఫస్ట్ ఏది జరిగినా హెడ్ ఇంజరీ జరుగుతుంది. హెడ్ ఇంజరీ జరిగిందంటే తప్పకుండా మనిషి కోమాలో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అది చాలా మంది మనము అన్ని యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మన న్యూస్లో కావచ్చు, అన్ని పేపర్లో కావచ్చు, అన్ని డైలీ చూస్తున్నాం. కానీ ఎవరు కూడా రూల్స్ని పాటించడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయినా, మాకు 2 వీక్స్ టైం ఇచ్చినారు మా ఆఫీసర్లు. ఈ 2 వీక్స్లో అందరినీ అవేర్నెస్, పబ్లిక్ని మోటివేట్ చేసి వాళ్ళు మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు మార్పు రాకపోతే తప్పకుండా లీగల్గా చట్టరీత్యా వాళ్ళపైన చర్య తీసుకునేదానికి ముందుకు పోదామన్నారు. కానీ ఈ రోడ్డు ప్రమాదం అరికట్టాలంటే చట్టం కాదు ముఖ్యం, ప్రజల్లో మార్పు రావాలి. ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి దయచేసి మన మంచి బంగారు భవిష్యత్తు, ఆ భవిష్యత్తుని మనం నాశనం చేసుకోకుండా, ఏదైనా యువకుడు వయసులో చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడతారు, వాళ్ళ భార్య పిల్లలు కూడా వయసులో ఉంటారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ రోడ్డు ప్రమాదం జరగకుండా అరికట్టడానికి అందరూ యొక్క సహకారం, సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నాసిరకం హెల్మెట్ కూడా కొంతమంది వ్యాపారం దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళు ఉంటారు. వాటిని కూడా మేము అరికట్టేదానికి ప్రయత్నం చేస్తాము. ఇంకోటి ఏమంటే, అసలు హెల్మెట్ వేసుకోకపోతే చాలా కష్టం కదా. ఒకవేళ చిన్న నాసిరకం ఉన్న హెల్మెట్ వేసుకున్నా కొంత మనకు ప్రయోజనం ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, మేము కూడా కొంత మంచి కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ హెల్మెట్కి ఇక్కడ సేల్ చేసేదానికి ఒక ప్లాన్ ప్రకారం చేయిస్తాము. మన యొక్క పబ్లిక్ యొక్క సపోర్ట్ తీసుకొని వారి సహకారంతో ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఎవరంటే వాళ్ళ నాసిరకం హెల్మెట్ అమ్మకుండా కంపెనీ సంబంధించింది, మంచి కంపెనీ సంబంధించి తెప్పించి ఈ 4-5 సెంటర్లో, మన నంద్యాల టర్నింగ్ కావచ్చు, ఈ గౌడ సర్కిల్ కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, చక్రం హోటల్ కావచ్చు, ఈ పాయింట్లో మా పోలీసుని కూడా పెడుతూ ప్రజలందరినీ మంచిగా, బలంతం ఏం లేదు దీంట్లో, ప్రజల్లో మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకొని, ఇంకా కొంతమంది హెల్మెట్ తీసుకొని వెనక బ్యాక్ సైడ్ లాక్ చేసేస్తున్నారు, దానికి ఎవరైనా ఎత్తిపోతారేమని. అది కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కొంచెం మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేస్తే 10 మంది ముందు వచ్చినారంటే వాళ్ళకు చూసి ఇంకా 20 మంది ముందే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కర్ణాటక, బెంగళూరు సిటీలో చూస్తున్నాము, ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకుంటారు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. తోలినోళ్ళు బండి హెల్మెట్ వేసుకుంటారు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ వేసుకుంటారు. అది మన బాధ్యత. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలా, జవాబుదారితనం తీసుకోవాలా. సొసైటీని మంచి జరిగేదానికి ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని రిక్వెస్ట్ చేసి మేమందరినీ తెలియజేస్తున్నాం.